మోడల్ అంటే క్లయింట్కి ఇచ్చే ప్రోటోటైప్ బిల్డ్ చేయాలి మనం. ఓకే, సో డిజైన్ ఏమనుకుందాం ఫస్ట్. డిజైన్ అంటే బార్డర్ డిజైనా లేకపోతే ఏం డిజైన్ ఓకే, అని? నార్మల్గా మనం అనుకుందాం ఏంటి అంటే దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఒకటి పెడదాము. ఓకే, ఇక్కడ సమ్ టెక్స్ట్ రాద్దాం. ఓకే, ఉన్న హెడ్డింగ్ అప్పుడు నేను చేసిన వచ్చింది అదే మోడల్ టైప్ సేమ్ దాన్ని చేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఏం బిల్డ్ చేయొద్దు HTML. ఓకే, ఓకే ఓకే తర్వాత ఇక్కడ ఇమేజ్ యాక్సెప్టెన్స్ ఫీల్డ్, సబ్మిట్ బటన్, ప్రిడిక్షన్ రిజల్ట్. ఓకే, ఈ స్ట్రక్చర్ తీసుకురావాలి మనం. ఓకే ఓకే వెబ్ పేజ్ బిల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు వెబ్ యాప్ చేద్దాము. ఓకే, ఓకే ఓకే అదే క్యాన్సర్ నేను ఒకటి చేసాను చూడు, అట్లనే కదా? ఆ టైప్ అదే దాన్ని ఎడిట్ చేద్దాం. మళ్ళీ HTML కోడ్ రాయాలంటే దానికి 2-3 అవర్స్ పడుతుంది. 2-3 అవర్సా? ఓకే, సో ఈ స్ట్రక్చర్ కావాలి ఫస్ట్ మనకి. ఈ స్ట్రక్చర్ కావాలి అంటే ఫస్ట్ ఒక HTML పేజ్ బిల్డ్ చేసుకోవాలి. దీన్ని ఎట్లా బిల్డ్ చేస్తామంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ ఫస్ట్ బిల్డ్ చేసుకుందాము. ఓకే, ఫ్రంట్ ఎండ్ తర్వాత బ్యాక్ ఎండ్ డిజైన్ చేద్దాం. ఓకే, ఫ్రంట్ ఎండ్ దేంట్లో డిజైన్ చేస్తామంటే ఇది HTML లో డిజైన్ చేస్తాం. చాయిస్ ఇష్టం, అది నువ్వు వెబ్ యాప్ చేస్తున్నావు కాబట్టి HTML, మొబైల్ యాప్ చేస్తే ఆండ్రాయిడ్ లేదా iOS అయితే స్విఫ్ట్, ఆండ్రాయిడ్ స్టూడియో. ఆండ్రాయిడ్ స్టూడియో, ఫ్లటర్ ఇవేమైనా యూజ్ చేసి దాంట్లో డిజైన్ చేసుకోవాలి. అంటే UI డిజైనింగ్ నువ్వు ఆ పర్టికులర్ అంటే నువ్వు ఏ అప్లికేషన్కి అయితే డిజైన్ చేస్తున్నావు దాన్ని బట్టి చేయాలి. బ్యాక్ ఎండ్ ఫ్లాస్క్తో చేస్తాం. ఓకే ఓకే ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్కి ఇమీడియట్గా కొత్త ఫోల్డర్ తీసుకుందాం. దీంట్లో టెంప్లెట్స్ ఫోల్డర్ ఒకటి తీసుకోవాలి. ఓకే, హలో. ఓకే, దీంట్లో index.html ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. నార్మల్గా HTML ఫైల్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం, నోట్ ప్యాడ్కి వెళ్ళిపోయి సేవ్ యాజ్ కొట్టేస్తే సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఆల్రెడీ రెడీగా ఉన్న దాన్ని మనం ఎడిట్ చేద్దాం. ఓకే, ఓకే, సో ఫస్ట్ దీనికి ఇంతకంటే ముందు నేను ఇంకొక HTML పేజ్ చూపిస్తా. ఇప్పుడు ఏంటి, ఒక డెమో HTML ఒకటి తీసుకుందాం. డెమో.html. ఓకే, ఇప్పుడు సపోజ్ దీంట్లో నేను HTML పేజ్ ఎట్లా డిజైన్ చేస్తాము, H1 హెడ్డింగ్ ఏదైనా పెట్టుకోవాలంటే హెడ్డింగ్ పెడతాం కదా. క్యాట్ వర్సెస్ డాగ్ ప్రెడిక్టర్. ఇప్పుడు దీన్ని సేవ్ చేసిన అనుకో. ఓకే, సేవ్ చేసిన కదా. ఈ డెమో.html ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, రైట్. సో దీన్ని ఇప్పుడు సెంటర్కి తీసుకురావాలనుకో, అప్పుడు ఏం చేస్తాం, సెంటర్ ట్యాగ్ పెట్టాలన్న. ట్యాగ్ బేస్డ్ అది. సేవ్ చేయి, ఇక్కడ రిఫ్రెష్ చేసి చూసుకో. ఓకే, ఏమైంది, సెంటర్ ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ. ఓకే, సో అట్లా మనం ఏది కావాలంటే అది బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సో ఇట్లా డిజైన్ చేసుకుంటాం. ఫస్ట్ వెబ్ పేజ్ మనకి ఏం కావాలనేది డిజైన్ చేసుకుంటాం అనమాట. ఇమేజ్ చూపించాలి అంటే ఇమేజ్ ఎట్లా చూపిస్తాము, img src is equal to. ఓకే, ఓకే బ్యాక్గ్రౌండ్ ఏదైనా తీసుకుందాం. కానీ క్యాట్ డాగ్ కలిసిమెలిసి ఉన్న ఫోటోది.
సరే నువ్వు తర్వాత నువ్వు చెయ్యి, నేను ఏదో ఒకటి తీసుకుంటున్నాను సరే. ఇదే హైట్ లో అది ఎక్కడ ఉంది, సి కదా, యూజర్స్ క్రాంతి ఓకే బేసిక్. సో ఇప్పుడు ఇమేజ్ కూడా చూపించాలి అనుకో దీని తర్వాత, అప్పుడు ఏం చేస్తాం, ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ లో సోర్స్ ఇస్ ఈక్వల్ టు అదే పెట్టిన IMG BCK BCK dot dot JPG రన్. క్రాంతి బీవీకే పెట్టినావు క్రాంతి. దానికి బీవీకే ఇమేజ్ ఎట్లా చూపిస్తాం చిన్ని? IMG dot show. అది పైథాన్, అది HTML అడుగుతున్నాను. HTMLలో అప్లోడ్ ఇమేజ్ అది కాపీ చేసుకో ఏదో ఒకటి. కరెక్టే రాసినాం, ఆగు చూస్తా. URL అని పెట్టాలనుకుంటా క్రాంతి. లేదేంటి? సరే ఇది రన్ చేయి, మంచిగా రన్ అవ్వలేదు అనుకుంటా. ఓకే, కంటైనర్ ఏమైనా చూపించాలేమో దీంట్లో. తీసుకెళ్ళి వెళ్దాం బట్ అరే ఇందాక కూడా ఇమేజ్ వచ్చించుని. అవునా? ఓకే వచ్చింది. ఇది అంతా ఇట్లా సైజ్ ఎక్స్ట్రా తక్కువ వస్తుంది అనమాట మన ఇమేజ్ బట్టి. సో దీన్ని అంతా స్కేల్ చేసుకోవడము, ఇదంతా మొత్తం కంప్లీట్ గా చేసి కోడ్ రాసి పెట్టిన. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం రాయాలంటే ఫస్ట్ నుంచి వెళ్ళాలి. కాపీ పేస్ట్. ఓకే, సో ఉన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ డాక్యుమెంట్ టైప్ HTML డాక్యుమెంట్ కాబట్టి HTML. సో HTML ఏంటంటే ఫస్ట్ HTML ట్యాగ్ తో స్టార్ట్ చేస్తాం. ఓకే, దాంట్లో స్ట్రక్చర్ హెడ్ పార్ట్, అంటే హెడ్ పార్ట్ మనం డిజైన్ చేస్తున్నాం అనుకో. ఓకే, సో హెడ్ పార్ట్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి హెడ్ పార్ట్ లో టైటిల్ ఏమి ఉండాలి. ఓకే, ఫస్ట్ ఈ పేజ్ ఎట్లా ఉందో చూద్దాము. ఓకే, ఇట్లా ఈ షేప్ లో ఉందన్నమాట ఇప్పుడు పేజ్ ఇది. ఓకే ఓకే ఓకే, సో దీన్ని ఇప్పుడు చేంజ్ చేద్దాం. మనం దీన్ని చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ టైటిల్ ఏం చేద్దాం? క్యాట్ డాగ్ ప్రెడిక్షన్. స్టాక్ ప్రెడిక్టర్. ఓకే, సో టైటిల్ చేంజ్ చేసిన కాబట్టి నాకు ఈ పేజ్ లో టైటిల్ చేంజ్ అవ్వాలి ఫస్ట్. పైన అయింది క్రాంతి. యా, ఈ పైన అయింది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఏంటి అంటే CSS లో నేను దీనికి బూట్ స్ట్రాపింగ్ కూడా యూజ్ చేసిన. ఓకే, ఆ రెండిట్లో నుంచి తెచ్చింది ఇది. ఈ కోడ్ అంతా ఇది CSS కోడ్. CSS అంటే ఏంది క్రాంతి? క్యాస్కేడెడ్ స్టైల్ షీట్స్ వెంకి. అంటే నువ్వు ఇప్పుడు రాసిన హెడ్డింగ్ కి ఏ టైప్ ఆఫ్ కలర్ కావాలి, దాని ఫాంట్ ఏంటిది, అదన్నీ దాని పారామీటర్స్ అన్ని, అంటే డెకరేషన్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి క్రియేట్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వస్తుంది, ఇమేజ్ కి నీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కి లేని చోట కలర్ ఏం కావాలి, హైట్ ఎంత ఉండాలి, దాని పొజిషన్ ఏంటిది, ఇవన్నీ ఇమేజ్ పారామీటర్స్ అన్ని ఇక్కడ రాసి పెడతాం. ఓకే, సో ఇక్కడ కూడా ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వాలి ఫస్ట్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వాలి కాబట్టి మళ్ళీ సేమ్
మనం టెంప్లెట్స్ రెండర్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఇది కూడా తీసుకుంటాం. ఓకే, స్టాటిక్ ఫోల్డర్. క్రాంతి టెంప్లెట్స్ లో ఓన్లీ ఓన్లీ మనం ఏదైతే టెంప్లెట్ ఉందో అదే పెట్టాలి వెంకి. అంటే Okay. ఓన్లీ అండ్ రిజల్ట్ పేజ్ అంతేనా క్రాంతి? అంతే వెంకి. సో ఇది వచ్చేసింది కదా బ్యాక్గ్రౌండ్. వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి ఇప్పుడు ఇది హైట్, దాని బ్యాక్గ్రౌండ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నమాట. ఓకే, ఓకే. సో అది మన ఇష్టం, అది చూసుకుందాము. నెక్స్ట్ టైటిల్. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వద్దాం. బాడీ మనకున్న కంటెంట్ మొత్తం ఇది వెంకి. ఈ పీసే కంటెంట్ మనకి ఇక్కడ కనిపించేది మొత్తం ఇదే కోడ్. ఓకే, దీంట్లో ఒక్కొక్క దానికి అంటే ఇప్పుడు నువ్వు టైటిల్ టెక్స్ట్ వాడుతున్నావు అనుకో, ఈ టెక్స్ట్ నీకు ఏ టైప్ లో ఉండాలనే దాన్ని పారామీటర్స్ అన్ని ఇక్కడ రాసినాం. సెంటర్ లో అలైన్ అయి ఉండాలి, ప్యాడింగ్ ఎంత, కలర్ ఏమి ఉండాలి. ఓకే, ఇక్కడ టైటిల్ టెక్స్ట్ లో ఏవైతే రాసినావు కదా ఈ కంటెంట్ మొత్తం, ఈ డిఐవి అంటే కంటైనర్ క్రియేట్ అవుతుంది అనమాట. ఒక బాక్స్. ఓకే, ఓకే. ఓకే. ఆ బాక్స్ లో ఏం క్లాస్ పెడుతున్నావు? క్లాస్ అంటే టైటిల్ టెక్స్ట్ రిలేటెడ్ డేటా పెడుతున్నాం మనం. సో ఏఐ బేస్డ్ ఇది ఇక్కడ రాద్దాం ఇక్కడ. ఓకే, క్యాట్ వర్సెస్ డాగ్ ప్రొడక్టర్. ఇవి ఎందుకు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి? ఇవి డైరెక్ట్ ఇట్లా రాసేయచ్చు. హెడ్డింగ్ సైజ్ H1 అంటే సైజ్ H6 వరకు ఉంటే H1, H2, H3, అట్లా. ఓకే, ఇట్లా కంటెంట్ నీకు ఏం కావాలి? సపోజ్ హేమంత్ అనుకో, హేమంత్ అని పెట్టుకో /H1. ఓకే. ఓకే, సో ఇంత పెట్టేస్తే డైరెక్ట్ ఆ పారామీటర్స్ తో వచ్చేస్తుంది. ఓకే, హేమంత్ వచ్చేసింది. ఓకే. ఓకే, బట్ నాకు అది కాదు, నాకు ఇంకా దాన్ని ఇంకా డెకరేట్ చేసిన, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసిన కాబట్టి స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఫాంట్ సైజ్ 52 పిక్సెల్స్ ఇవన్నీ సైజ్ పెట్టుకున్నాను అన్నమాట. సో ఇది ఎందుకు నేను అక్కడే టైటిల్ టెక్స్ట్ లో పైన మెన్షన్ చేయొచ్చు కదా, టైటిల్ టెక్స్ట్ అంటేనే మెన్షన్ చేయొచ్చు. పైన ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైజ్ పెట్టుకున్నాను, 52, 16, 52 ఇట్లా. ఓకే, సో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కాబట్టి నేను పైన మెన్షన్ చేయలేదు దానికి. ఓకే. ఓకే, సెంటర్ కి రాలేదు, ఏం చేయాలి ఇప్పుడు? ఇంకొంచెం సెంటర్ అదే ఈ నంబర్ టైటిల్ పెంచాలి. టెక్స్ట్ కొంచెం చెప్పుదాం. ఇక్కడ ఈ టైటిల్ టెక్స్ట్ ఉంది కదా, లెఫ్ట్ ఎంత పర్సెంట్ పెడదాం? 30%. ఓకే, 35 పెట్టుకోండి. 40% ఎక్కువ. 35. దీన్ని ఇంకా కంప్లీట్ గా అది యూఐ డెవలపర్స్ అయితే కంప్లీట్ గా ఏమంటారు, దానికి అదే అడాప్ట్ అయ్యేటట్టు అవన్నీ రాయొచ్చు అనమాట. ఓకే, ఇది ఫ్రంట్ ఎండ్ కదా క్రాంతి అంతా? ఇదంతా ఫ్రంట్ ఎండ్ వెంకి. ఓకే, నెక్స్ట్ అప్లోడ్ స్కాన్ ఇమేజ్ ఫర్ క్లాసిఫికేషన్, ఇది ఇట్లనే ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ ఫైల్ చూస్ చేసుకుంటున్నాం కదా మనం, ఇది చూస్ చేసుకోవడానికి ఇది ఫామ్. ఓకే, ఓకే. నెక్స్ట్ మనం ఎన్ని రిజల్ట్స్ ప్రింట్ చేద్దాం? ఒకటి స్కోర్ ప్రింట్ చేద్దాము. హలో, సో అప్లోడ్ బటన్ కొట్టిన తర్వాత నాకు ఒకటి రిజల్ట్ అని వచ్చేయాలి, ఇక్కడ క్యాట్ డాగ్ అని రావాలి, స్కోర్ రావాలి కింద. అవును. ఓకే, 1, 2, 3 పారామీటర్స్ అనమాట. ఫ్లవర్ బ్రేసెస్ ఇస్తే ఏంటంటే డైనమిక్ గా కంటెంట్ అప్డేట్ అవుతుంది. ఓకే. ఓకే, సో అన్నిట్లో ఏంటి కంటెంట్ రాసి పెట్టినా ఇక్కడ ఫ్లవర్ బ్రేసెస్ పెట్టినా కాబట్టి L1 అనేది ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాక్ ఎండ్ లో మనం ప్రాసెస్ అయినాక అక్కడి నుంచి L1 ఇక్కడికి సెండ్ చేస్తాం మనం. ఓకే. ఓకే, ఓకే. డన్ కదా? ఇది క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి? క్లియర్. ఇవన్నీ జస్ట్ డెకరేషన్, అది కోడ్ చూస్తే అర్థమవుద్ది. ఓకే, లేదంటే మనం బ్లాక్ అండ్ వైట్ లో అయినా చేసుకోవాలి ఇప్పుడు కోడ్. ఓకే. ఓకే, ఇంకొకటి చేద్దాం మనం. సో దాంట్లో కుదిరితే కోడ్ రాద్దాం మొత్తం. ఓకే. ఓకే. సో ఇది HTML పేజ్. ఈ పేజ్ ఇంతే కదా, ఇంకేమైనా కావాలా దీనికి? క్రాంతి సో అంతా మనకి ఎట్లా తెలుస్తుంది క్రాంతి? ఏంటిది వెంకి? అంటే ఆ డిజైన్ పార్ట్ అదంతా అంటే బేసిక్ గా క్రాంతి అంటే హెడ్, బాడీ, HTML కోడింగ్ స్ట్రక్చర్ వెంకి అది. హలో,
ఓకే ఓకే. ఓకే, దీనికి ఇప్పుడు మనం నార్మల్ గా రాయొచ్చు. ఇంకి రాస్తే ఏమవుతుందంటే ఇంతకు ముందులాగా స్ట్రక్చర్ గా నీట్ గా రాదనమాట. కొద్దిసేపు కూర్చొని అవన్నీ రాయాలి, పైనవన్నీ ఇవన్నీ. ఓకే, సో డన్. ఓకే ఓకే. సో ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అయిపోయింది కదా కోడ్. చెప్పు. ఓకే, ఫ్రంట్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి? బ్యాక్ ఎండ్ డిజైన్ చేయాలి. అవునా, ఒక్క 5 minutes ఓకే. ఓకే. సో బ్యాక్ ఎండ్ డిజైన్ చేయడానికి ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుందాం. డిప్లాయ్మెంట్, దీంట్లో సమ్ యాప్ డాట్ పీవై అని పెట్టుకుందాం. ఓకే, సో సమ్ పైథాన్ కోడ్ డిజైన్ చేద్దాం. బ్యాక్ ఎండ్ కోడ్ దేంట్లో డిజైన్ చేస్తారని చెప్పిన? ఫ్లాస్క్. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏముందో అది చూసుకుందాం. నార్మల్గా ఫ్లాస్క్ కావాలి ఫస్ట్. ఓకే, ఫ్లాస్క్ కావాలి అంటే ఏంటిది? ఇంపోర్ట్ ఫ్లాస్క్. పైథాన్లో రాస్తాం కోడ్. ఓకే ఓకే, ఇంపోర్ట్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ చేసుకునే ముందు మనకు ఫ్లాస్క్ ఉండాలి కదా ఫస్ట్ మన సిస్టంలో. సో ఫ్లాస్క్ ఉండాలి అంటే ఏంటిది? ఫ్లాస్క్ script3 ఇన్స్టాల్ ఫ్లాస్క్. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్లాస్క్ లో మనకి ఇంకా ఏం కావాలి అవన్నీ ప్యాకేజ్ తెచ్చుకుందాం. ఓకే, ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఒకటి ఫ్లాస్క్ ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రీడైరెక్ట్ చేస్తుంటాం అనమాట మనం ఇండెక్స్ పేజ్ ని, దానికి అక్కడి నుంచి ఇక్కడికి రీడైరెక్ట్ చేస్తాం. ఓకే, దానికి రీడైరెక్ట్ ఒకటి కావాలి. ఇవన్నీ రాకపోయినా పర్లేదు, ఒకసారి వచ్చిందంటే ఒకటి దాన్ని రిఫరెన్స్ పెట్టుకొని అయినా మనం కంప్లీట్ గా బిల్డ్ చేయొచ్చు, దాన్ని అప్డేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ టెంప్లెట్ రెండర్ చేయాలి, దానికి ఒకటి. ఓకే, యూఆర్ఎల్ కావాలి. ఓకే, ఇంకేమైనా ఉందా? జేసాన్ ఫార్మాట్ లో మనకు వస్తుంది కాబట్టి జేసాన్ కూడా కావాలి. ఓకే, దీంతో పాటుగా ఫ్లాస్క్ డిపెండెన్సీస్. స్పెల్లింగ్ ఇది వచ్చింది ఎందుకంటే మనం అప్లోడ్ చేస్తున్నాం కదా, ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాం కదా, అప్లోడ్ అయింది దీంట్లో నుంచి మనం బయటకు తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సెక్యూర్ ఫైల్ అంతే. ఓకే, సో ఫ్లాస్క్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఫ్లాస్క్ కోడ్ కావాల్సిన ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాము. ఈ ప్యాకేజెస్ ఇవన్నీ, దీనికి ఫస్ట్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, బేసిక్ స్ట్రక్చర్. ఇది మనం కాపీ చేసి పెట్టుకున్నా పర్లేదు, కాపీ చేసుకొని దీంట్లోనే ప్రతిదీ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఒక యాప్ క్రియేట్ చేస్తాం ఫ్లాస్క్ లో. ఫ్లాస్క్ అంటే ఫ్లాస్క్ ఐటమ్ ఒకటి క్రియేట్ చేయాలి కదా. ఓకే, ఫ్లాస్క్ __ నేమ్. ఓకే, సో ఇప్పుడు యాప్ అంటే ఏంటిది? ఫ్లాస్క్ కి సంబంధించిన మెథడ్ అది. నార్మల్ గా మనం అన్ని ఇప్పుడు ఏదైనా ప్యాకేజ్ కాల్ చేసుకున్నప్పుడు కూడా ఇట్లానే కాల్ చేసుకుంటున్నాం కదా ఫస్ట్ స్టెప్. ఓకే, సో ఫస్ట్ ఇది అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు యాప్ ని ఫస్ట్ రూట్ చేసుకోవాలి. ఓకే, రూట్ చేసుకోవడం అంటే ఏంటి? నార్మల్ గా నువ్వు ఏ టెంప్లెట్ అంటే నీ హోమ్ పేజ్ టెంప్లెట్ ఎక్కడ ఉందో ఆ టెంప్లెట్ కి రూట్ చేసుకుంటావు అనమాట. ఓకే, సో @app.root. ఓకే, యాప్ ని రూట్ చేసుకున్నాక ఇంకా దీనిలో స్ట్రక్చర్ ఇది మెథడ్. క్రాంతి, ఫస్ట్ దేనికి రూట్ చేసుకుంటున్నాం? ఇప్పుడు దేనికి రూట్ చేసుకుంటున్నాం అంటే అక్కడ మనం అప్లోడ్ చేసిన కంటెంట్ ఉంటది కదా, ఆ కంటెంట్ తెచ్చుకోవడానికి కదా మనం రూట్ చేసుకుంటున్నాం ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ రూట్ దానికోసం అనమాట, గెట్ అండ్ పోస్ట్. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం రాసుకుందాం డిఫైన్ మెయిన్ పేజ్. ఓకే,
రైట్. ఇప్పుడు ఏంటి, నాకు అక్కడ నేను అప్లోడ్ అనే బటన్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఏమవ్వాలి, అప్లోడ్ అవ్వాలి ఇమేజ్. ఇమేజ్ అప్లోడ్ అవ్వాలి కదా డేటాబేస్ కి. అవును. మనం ఏంటి మొన్న నిన్నేం చేసినాం, ఇమేజ్ తెచ్చుకొని దాన్ని ఒక ఫోల్డర్ లో పెట్టుకొని రన్ చేసినాం కదా. సర్వర్ సైడ్ ఏమవుతుంది, ఇమేజ్ ని మనం అక్కడ బ్రౌజ్ చేసి అప్లోడ్ అని బటన్ కొట్టి సబ్మిట్ కొట్టినాం అనుకో, సబ్మిట్ ఆర్ అప్లోడ్ కొట్టినాం అంటే ఏమవ్వాలి, ఆ ఇమేజ్ వెళ్ళి దాని డేటాబేస్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ డేటాబేస్ లోకి వెళ్ళాలి. ఓకే డేటాబేస్ లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇమేజ్ ని రీడ్ చేసుకొని మనం ప్రాసెసింగ్ చేస్తాం. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు ఇఫ్ మనకు వచ్చింది అంటే దీంట్లో రిక్వెస్ట్ డాట్ మెథడ్ అంటారు. ఓకే, రిక్వెస్ట్ డాట్ మెథడ్ పోస్ట్ వచ్చింది అనుకుందాం. ఓకే, పోస్ట్ వస్తే ఏం చేయాలి, నువ్వు ఇమేజ్ ని తీసుకెళ్ళి ఫైల్ తీసుకోవాలి కదా, ఫస్ట్ వచ్చిన ఫైల్ ఏంటో తీసుకోవాలి. సో ఫైల్ ఈజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ ఫైల్. ఓకే, ఓకే ఫైల్స్ ఎన్ని వస్తే అన్ని. ఓకే, నెక్స్ట్ ఫైల్ నేమ్, మనం ఇచ్చిన అప్లోడ్ చేసిన నేమ్ ఏంటిదో కూడా కావాలి కదా మనకి. అవును. సో ఫైల్ నేమ్ కూడా అప్డేట్ చేసుకుందాం. ఫైల్ నేమ్ ఎట్లా వస్తుంది మనకి, ఈ ప్యాకేజ్ వాడిన కదా, ఈ ప్యాకేజ్ నుంచి ఫైల్ నేమ్ తెచ్చుకోవచ్చు. ఓకే 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 ఇప్పుడు దీంట్లో ఏంటిది, ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఏ ఫైల్ నేమ్ ఇవ్వాలి, మనకు వచ్చిన రిక్వెస్ట్ నుంచి వచ్చిన ఫైల్ నేమ్. సో ఫైల్ డాట్ ఫైల్ నేమ్. ఓకే ఓకే సో ఇప్పుడు వచ్చిన ఫైల్ ఏం చేయాలి, మన డేటాబేస్ లో సేవ్ చేసుకోవాలి కదా. అవును. ఫైల్ డాట్ సేవ్. ఓకే, ఇక్కడ సేవ్ చేసుకుందాం ఓఎస్ డాట్. ఓఎస్ ఎందుకు, పాత్, ఇప్పుడు మన ఫోల్డర్ కి ఈ ఫైల్ నేమ్ అటాచ్ చేసి అక్కడ సేవ్ చేయాలి నేను. అర్థమైందా? అర్థమైంది. లేదా ఓఎస్ తీసేసి డైరెక్ట్ ఇద్దామా? సరే, పాత్ ప్లస్ ఫైల్ నేమ్. ఓకే, మనం ఎక్కడైతే సేవ్ చేసుకోవాలనుకుంటున్నా ఆ పాత్ కూడా ఇచ్చేస్తాం ఫస్ట్. ఓకే ఓకే, ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడికి ఇమేజ్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి, దాన్ని నెక్స్ట్ రన్ చేయాలి. ఓకే, రన్ చేయాలి అంటే రిటర్న్, ఇప్పుడు రీడైరెక్ట్ చేయాలి కదా మనం దీన్ని. అంటే ఇక్కడ ఉన్న పేజ్ ని రీడైరెక్ట్ చేసి ఎక్కడికి వెళ్ళాలి, మనము మన కోడ్ ఎక్కడైతుందో అక్కడికి వెళ్ళాలి. ఓకే, సో అందుకని ఇక్కడ రీడైరెక్ట్ వాడతాం. ఓకే ఓకే రీడైరెక్ట్ ఎక్కడ రీడైరెక్ట్ చేయాలి, లొకేషన్ కదా. అవును. ఓకే, ఆ లొకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, యూఆర్ఎల్ ఫర్ ప్రెడిక్షన్ పాత్ కి రీడైరెక్ట్ చేయాలి మనం. ప్రెడిక్షన్ కామా ఫైల్ నేమ్, దాంట్లోకి ఏం 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 పాస్ చేయాలి మనము, ఫైల్ నేమ్. ఓకే, సో ఫైల్ నేమ్, మనకున్న ఫైల్ నేమే డైరెక్ట్ ఫైల్ నేమే కదా. అవునవును. మనం సేవ్ చేసుకున్న వేరియబుల్ నేమ్ కూడా ఫైల్ నేమ్. ఓకే ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నేను రిటర్న్ బయటకు వచ్చాను. రెండో టెంప్లెట్ ఇండెక్స్, మనం అక్కడ ఇండెక్స్ అనే పెట్టుకున్నాం కదా, అందుకని ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ డిస్ప్లే అవ్వాలి. ఓకే ఓకే, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? నో. ఓకే, సో ఇక్కడ ఈ పాత్ డిఫైన్ చేయాలి అంటే ఫస్ట్ పాత్ మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. దాని బదులు డైరెక్ట్ గా ఏంటంటే ఓఎస్ ఉంటుంది కదా, ఓఎస్ ఒకటి చెప్తుంది కదా, ఓఎస్ డాట్ లిస్ట్ అవన్నీ. సో ఇంపోర్ట్ ఓఎస్. సో ఓఎస్ లో మనకు ఒక ఆప్షన్ ఓఎస్ డాట్ పాత్ డాట్ జాయిన్ అంటే డైరెక్ట్ జాయిన్ అవుతుంది అన్నమాట. ఓకే, పాత్ డాట్ జాయిన్. ఏమని పెట్టుకుందాం ఫోల్డర్ నేమ్, మనకు వచ్చిన ఇమేజ్ ఫోల్డర్ నేమ్ మనమే క్రియేట్ పెట్టుకోవాలా, లేకపోతే ఆల్రెడీ క్రియేట్ చేయాలి మనం. క్యాట్ డాగ్ ఫోల్డర్. ఓకే 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 ఓకే. అంత పర్ఫెక్టా? ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో. అనుకోవచ్చునే.
లేవు. క్లియర్ క్రాంతి. వెంకటేష్, బిందు. కొంచెం కోడ్ అంతా అర్థమవకపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను రాసే కోడ్ తీసుకెళ్ళి కాపీ చేసి పెట్టుకుంటే నువ్వు దేన్ని డిప్లాయ్ చేయాలన్నా దీంట్లో చిన్న చిన్న ఎడిటింగ్ చేయొచ్చు. ఏం ఎడిట్ చేయాలో చెప్తా. ఓకే, డన్. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత అంటే ఇమేజ్ అప్లోడింగ్ పార్ట్ ఈ కోడ్ అన్నమాట. ఓకే, నువ్వు ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నావు కాబట్టి ఈ టైప్ లో తీసుకున్నావు. ఇమేజ్ అప్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ప్రెడిక్షన్ కి వెళ్ళమని చెప్తున్నావు. ఓకే, అంటే ప్రెడిక్షన్ కి వెళ్ళాలి. ఇప్పుడు ప్రెడిక్షన్ కి వెళ్ళాలి కాబట్టి సో ప్రెడిక్షన్ దానికి ఇంకో ఫంక్షన్ రావాలి. మనం యాప్ ని ఎట్ రూట్ చేయాలి. ఇప్పుడు ప్రెడిక్షన్ దానికి కదా. ప్రెడిక్షన్ ప్రెడిక్షన్. ఓకే, ప్రెడిక్షన్ తో పాటు ఏం పాస్ చేయాలి నేను దాంట్లో? ఫైల్ నేమ్. ఓకే 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 సో ఇప్పుడు ప్రెడిక్షన్ కి ఫంక్షన్ రాయాలండి. డిఫైన్ prediction of file name. ఓకే ఓకే చిన్ని, ఇప్పుడు దీంట్లో ఏం తీసుకోవాలి? ఇప్పుడు మనం ప్రెడిక్షన్ చేసే కోడ్ తీసుకోవాలి కానీ మనం చేసిన కోడ్ రాయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం ఇక్కడ ఏమైతుంది? అప్లోడ్స్ లోకి ఇమేజ్ సేవ్ అవుతుంది. ఓకే, ఇమేజ్ సేవ్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం? ఆ ఇమేజ్ ని రీడ్ చేసుకోవాలి కదా మనం. అర్థమైందా? క్రాంతి. సో ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఆ ఇమేజ్ ని మనం రీడ్ చేసుకోవాలి. ఓకే, సో రీడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ సమ్ ఇమేజ్ పాత్. ఓకే, ఇమేజ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్ తీసుకో, లేకపోతే ఇమేజ్ పాత్ ని డైరెక్ట్ తెచ్చుకుందాం. మనం ఫస్ట్ దాని బదులు ఆగుతుంది. ప్రెడిక్షన్ అంటే ఏంటి? మనకు ఉన్నది కంప్లీట్ గా మనం నిన్న చేసిన పైప్ లైన్ మోడలే కదా. అదే కోడ్ ఇస్తే ప్రెడిక్ట్ అయిపోతుంది కదా మనకి. మోడల్ ప్రెడిక్ట్ చేస్తుంది కదా. సో జస్ట్ ఈ పీస్ రాస్తే నాకు మొత్తం మోడల్ ప్రెడిక్ట్ చేస్తుంది కదా. ఓకే, సో ప్రెడిక్షన్ లోపల ఏముండాలి? నాకు ఇదే ఉండాలి కోడ్. ఓకే, సో ఫస్ట్ పాత్ ఇస్తున్నాం. హలో, ఓకే, సో ఇక్కడ పాత్ ఎక్కడ ఉంది మనకి? సి యూజర్స్ లో ఉంది. సి యూజర్స్ లో పైథాన్ తర్వాత ఇక్కడ డిప్లాయ్మెంట్ ఫోల్డర్ లో ఉంది మనకు సంబంధించింది. అవును. ఓకే, డిప్లాయ్మెంట్ ఫోల్డర్ లో అప్లోడ్స్ లో ఇమేజ్ వస్తున్నాయి కదా. ఓకే, అప్లోడ్స్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటి దీనికి అప్లోడ్స్ లో మన ఇమేజ్ ఉంది. అవును. ఓకే, డైరెక్ట్ గా మనం ఫైల్ నేమ్ మనకు వస్తుంది కాబట్టి డైరెక్ట్ os.path జాయిన్ చేయొచ్చు కదా నేను ఇక్కడ దీని రెండింటిని. ఓకే, os.path.join. ఈ మొత్తం పాత్ ని దేనికి జాయిన్ చేయాలి? నేను ఇప్పుడు ఫైల్ నేమ్ తో జాయిన్ చేయాలి. ఫైల్ నేమ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నేను ఇప్పుడు అది రన్ చేయాలి. సో ఇది మోడల్ లోడ్ చేసుకుంటున్నాం. ప్రతిసారి ప్రెడిక్ట్ వచ్చిన ప్రతిసారి మనం మోడల్ లోడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఓకే, సో దీన్ని ఒకటేసారి చేసుకుందాం. ఇది బయట రాసుకుంటే ఒకేసారి అవుతుంది. ఓకే, ఫంక్షన్ లోపల రాయకుండా ఒకటేసారి రాద్దాం. ఓకే, ఇక్కడ మనం ఏం ఇమేజ్లు చూపించేది లేదు, తీసేసాయి. ఓకే, ఓకే, ఇది మన కోడ్ అంతా అంతే. ఓకే, cv2.imread. imread ఏం రీడ్ చేయాలి? ఇదే కదా రీడ్ చేయాల్సింది అంతా. అవును. ఓకే, imread ఆఫ్ లేకపోతే path is equal to అని పెట్టాం. imread path. ఓకే, ఇమేజ్ ని గ్రే స్కేల్ లో రీడ్ చేస్తున్నా, రీసైజ్ చేసుకుంటున్నా. ఇది చేసిన తర్వాత రిజల్ట్ ప్రెడిక్ట్ చేస్తున్నా. ఓకే,
ఎస్. ఇప్పుడు ఏంటిది రిజల్ట్ ప్రెడిక్ట్ చేసిన రిజల్ట్ ఎక్కడ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం మన పేజ్ లో L3 లో కదా. అవును. కాబట్టి ఇది L3. ఓకే. ఓకే, దాని వేరియబుల్ నేమ్ L3. ఓకే. ఓకే. L2 లో ఏంటిదో క్యాటలాగ్ చెప్పాలనుకుంటున్నాం. L2 L1 L2. అండ్ L2. ఓకే, L1 అంటే ఏమని రావాలనుకుంటున్నాను నేను అక్కడ రిజల్ట్స్ అని రావాలనుకుంటున్నాను. ఇది ఇక్కడైనా ఇవ్వచ్చు కదా డైరెక్ట్. రిజల్ట్స్. సో L1 ఈజ్ ఈక్వల్ టు కొంచెం నీట్ గా రాద్దాం. ద ప్రెడిక్టర్ రిజల్ట్ ఈస్ ఓకే, ఎస్. మన డౌట్ ఉందా? నో. రైట్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి మనము? మెషిన్లో ఈ వచ్చిన మొత్తం HT ఇండెక్స్ మన రిటర్న్ అంతా చూపించాలి కదా. రిటర్న్ రెండర్ టెంప్లెట్. సో టెంప్లెట్ index.html లోనే కదా మనకు ఉన్నదంతా. అవును. దాంట్లో L1 అంటే ఏంటిది? ఇక్కడ మనకి L1 కదా. L2 అంటే L2. L3 అంటే L3 మన దగ్గర ఉన్న దాంట్లో. అవును. ఓకే, దాని కోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? కోడ్ అయిపోయింది, రన్ చేయాలి. లాస్ట్ కి దీని స్ట్రక్చర్ రాయాలన్నమాట. ఎఫ్ నేమ్ మెయిన్ కి ఈక్వల్ అయితే ఒకేలా. ఓకే, మెయిన్ కి ఈక్వల్ అయితే యాప్ డాట్ రన్ చేయాలి యాప్ ని. ఓకే, దీని స్ట్రక్చర్. దీంట్లో మనం ఏం చేసేది లేదు. ఏ కోడ్ రాసినా ఏ డిప్లాయ్మెంట్ చేసినా ఇది ఇంతే ఉంటుంది. ఓకే, అయిపోయింది. ఓకే, సో కొన్ని మిస్ అయినా మనం CV2 కావాలి కదా ప్యాకేజ్. ఓకే, ఇట్లాంటివన్నీ ఇలా రీడ్ చేద్దాం. ఇంపోర్ట్ CV2 ఒకటి. ఎందుకు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవే తెచ్చి కాపీ చేద్దాము. ఓకే, ఇవన్నీ మిస్ అయినాయి కదా, ఇవన్నీ ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, అయిపోయింది మోడల్. ఓకే, టెస్ట్ చేద్దాం దీన్ని. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి. అక్కడ రూట్ చేసుకుందాం. రూట్ చేస్తున్నావా ఇంకే డైరెక్ట్ ఇచ్చేస్తున్నావా? రూట్ చేస్తున్నా క్రాంతి. డిప్లాయ్మెంట్ ఫోల్డర్లు ఉన్నాయి కదా. ఓకే, అంటే డైరెక్ట్ పాత్ ఇచ్చిన క్రాంతి. వెంకి Python 3 అంతే కదా వెంకి? Python 3 app.py. జస్ట్ పైథాన్ క్రాంతి. Python 3 Python app.py. ఏదో మిస్ అయిందబ్బా. Python 3 అని కొట్టమన్నాడు కంతాడా ఏందో. సంబంధం లేదు. సబ్లైమ్ ఇక్కడ ఏంది? ఏం మిస్ చేసినాం? అన్ఇండెంటెడ్ డస్ నాట్ మ్యాచ్. ఇంటెన్షన్ లేదంటే క్రాంతి. ఫ్లాస్క్ ఇంపోర్ట్ చేయాలంట, క్యాపిటల్ F. ఓపెన్ అయింది. ఏమైంది? మళ్ళీ ఎర్రర్ వచ్చింది.
ఓకే, మోడల్ పాత్రలో మోడల్ మోడల్ పెట్టలేదు కదా, కానీ మోడల్ కూడా అంటే ఆ ప్లేస్ లో మోడల్ కూడా సేవ్ చేయాలి కదా మనం. ఇదే కదా, అదే ఇదేనా, ఏదో ఉంది మోడల్, అదే బెస్ట్ కాదు క్యాట్ డాగ్ మోడల్ పేరు. అంటే ఫైల్ కూడా అక్కడ పెట్టాలి మనం, అంటే ఆ ఫోల్డర్ లోనే పెట్టాలి. ఓకే. డిప్లొమా ఫోల్డర్ రన్. ఓకే ఫైన్ వచ్చేసింది. వచ్చింది కదా. సో ఇది మన ఐపీ అడ్రస్. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ తీసుకెళ్ళి సమ్ న్యూ ఫోల్డర్ ఒకటి ఓపెన్ చేసి క్లోజ్ చేసి గూగుల్ క్రోమ్ కొత్తది ఓపెన్ చేసి ఇక్కడ నేను ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ ఆ పేజ్ డిస్ప్లే అవ్వాలి. రావట్లేదు, ఏంటిది, రిక్వెస్ట్ నాట్ డిఫైన్డ్ వచ్చింది. రిక్వెస్ట్ లాక్ ఏమైనా పెట్టినాయి? వస్తుంది. అది ఇంటర్నెట్కి వెళ్ళి సెట్ చేసుకుంటే రిక్వెస్ట్ నాట్ డిఫైన్డ్ అంటే ఇక్కడ రిక్వెస్ట్ రాయలేదు నేను ఫ్లాస్క్ లో. రిక్వెస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, కంట్రోల్ సి కొడితే ఇంటరప్ట్ చేస్తాము, మళ్ళీ రన్ చేయాలి పైథాన్ యాప్ ని. app.py రన్ చేస్తాను. రన్ చేసుకుంటాను క్రాంతి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తా. సేమ్ ఐపీ వచ్చింది కదా, 127.0.0.1 5000. ఓకే ఓకే, వచ్చింది. అదే ఐపీకి వచ్చింది. ఇప్పుడు నేను index.html ఓపెన్ చేయాలి, ఏది ఓపెన్ చేయాలి, రిజల్ట్స్ కూడా కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు నేను దీంట్లోకి ఇమేజ్ చూస్ చేయాలి. చూస్ ఇమేజ్ ఏడున్నాయి పిల్లి ఫోటోలు. అరే నీవే అప్లోడ్ చేసుకుంటే ఏంది? నేనే అప్లోడ్ చేసుకుని డాగ్ క్యాట్ అనుకున్నాం. ఈ డాగ్ అప్లోడ్ చేద్దాం. ఓకే, డాగ్ అప్లోడ్ అయింది. అప్లోడ్. సో ఇప్పుడు ఎర్రర్ వచ్చింది, నో సచ్ ఫైల్ డైరెక్టరీ. ఎక్కడిది అప్లోడ్స్? ఓకే, 1 minute. అప్లోడ్ ఫోల్డర్ ఇది క్రాంతి క్రియేట్ చేసాను అనుకుంటా. అప్లోడ్స్ కదా క్రాంతి. అప్లోడ్ స్పెల్లింగ్ ఎస్ ఎత్తినావా? తీసే రీనేమ్. మళ్ళీ రన్ చేయాలి అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఫ్లాస్క్ రాసిందంతా బ్యాక్ ఎండ్ కోడ్ అది. సో ఇదే ఈ 2 పీసెస్ ని తీసుకెళ్ళి మనం సర్వర్ లో పెట్టినామంటే ఈ 2 ఫైల్స్ ఎక్కడున్నా ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. మరి ఇప్పుడు అక్కడ ఓకే సచ్ ఫైల్ డైరెక్టరీ వస్తుంది కదా. అన్ని అప్లోడ్స్ అని పెట్టాలేమో, ఒకటే అప్లోడ్ చేయలేవు కదా. మార్చండి కదరా నేను దాన్ని ఇక్కడ చేంజ్ చేసిన కదా. సో కానీ అది చేంజ్ చేయాలి క్రాంతి. చేంజ్ ఓకే ఆడ మర్చిపోయినట్టు. సక్సెస్ఫుల్ ఇట్లా సక్సెస్ఫుల్ అని వస్తే బస్ ఆనందం వేస్తారు కదా. చాలా ఆనందం పడుతుంటా. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. వచ్చేసిందా? వచ్చింది. అంతే, వెబ్ యాప్ రెడీ అయిపోయింది. డిప్లాయ్మెంట్ అంటారు. ఓకే, ఇది డిప్లాయ్మెంట్. ఇంకా అంతే, ఇది ఈ పీసే కనిపిస్తుంది యూజర్ కి. మనకు నచ్చిన యూఆర్ఎల్ ఇవ్వచ్చు. ఇప్పుడు కంపెనీ యూఆర్ఎల్ ఏదైనా పేజ్ డిజైన్ చేస్తావు, app.predictor.com. ఓకే, ఆ .com లోపల ఈ ఇండెక్స్ HTML ఫైల్ ఉంటుంది,
యాప్ డాట్ పీవై ఫైల్ ఉంటుంది అంతే. ఓకే, సర్వర్లో ఈ రెండు పెడతాం క్రాంతి. ఈ రెండు ఫైల్స్ యాప్ డాట్ పీవై ఇది అంటే పర్టికులర్ ఫోల్డర్ ఉంది కదా ఇక్కడ ఉంది. డిప్లాయ్మెంట్ ఫోల్డర్ క్రాంతి. ఇప్పుడు డిప్లాయ్మెంట్ ఫోల్డర్ ఉంది కదా, ఈ పీసెస్ మొత్తం తీసుకెళ్లి సర్వర్ లో పెట్టాలి. ఓకే ఓకే సర్వర్ లో పెట్టి సర్వర్ ఆన్ చేస్తే అంటే సర్వర్ ఆన్ చేస్తే ఇప్పుడు నేను ఓపెన్ చేసినట్టుగా అదే ఐపీ కొడితే మీరు ఎవరు ఓపెన్ చేస్తే అక్కడ ఓపెన్ అవుతుంది. ఇదేంటి ఇప్పుడు లోకల్ సర్వర్ లో రన్ అవుతుంది కదా ఆ ల్యాప్టాప్ లో. అవునవును. ఓకే, ఇదే నేను వేరే సర్వర్ లో రన్ చేయాలంటే జీపీ ఉండాలి ఫస్ట్ సర్వర్ కి, గ్రాఫిక్ కార్డ్. ఓకే ఓకే ఓకే, క్రాంతి ఒకసారి అది లింక్ ఫెయిర్ అయ్యి క్రాంతి వస్తుందేమో ట్రై చేద్దాం. ఆ లింక్ నోట్బుక్ అదే మిషన్లో పెట్టు క్రాంతి ఒకసారి ట్రై చేద్దాం. వస్తుందా రాదు ఇంకి చూపిస్తా, ఎందుకంటే ఇది లోకల్ ఐపీ కదా, లోకల్ అయితే ల్యాప్టాప్ లో లోకల్ కాబట్టి అది రాదు. ఇమేజ్ అనేది అప్లోడ్ ఫోల్డర్ లో లేదు. ఓకే, యా ఇక్కడ అప్లోడ్ ఫోల్డర్ ఉంది కదా, నువ్వు ఇక్కడ ఏ ఇమేజెస్ అయితే డౌన్లోడ్స్ లో ఒక ఇమేజ్ ఉంది, దీని ఇమేజ్ ని అప్లోడ్ చేస్తాను. క్యాట్. ఓకే, సో సమ్ ప్రిడిక్షన్ వచ్చింది. నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన కదా, ఈ అప్లోడ్ ఫోల్డర్స్ లో ఆ ఇమేజ్ వచ్చేస్తుంది, డేటాబేస్ లాగా అనమాట ఇది. డిప్లాయ్మెంట్ లో ఈ అప్లోడ్ ఫోల్డర్ అనేది డేటాబేస్ లాగా, నువ్వు ఎన్ని ఇమేజ్ అప్లోడ్ చేస్తే అవన్నీ ఇందులోకి వస్తాయి. ఇక్కడ నుంచి రీడ్ అయ్యి మనకి అది ఎస్ ఆర్ నో అని ప్రెడిక్ట్ చేసి చెప్తుంది. ఓకే ఓకే ఓకే, some other image. సర్వర్ డిప్లాయ్మెంట్ ఒకటి చూద్దాము. ఓకే క్రాంతి. డాగ్ అంటుందో క్యాట్ అంటుందో సరే, ఏదో ఒకటి ఉంది, సేవ్ చేస్తున్నా. సో దీంట్లోకి ఇప్పుడు నేను అప్లోడ్ చేయాలి. అంతే, దిస్ ఇస్ వర్కింగ్. ఓకే, కంప్లీట్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు దీన్ని నేను సర్వర్ లో లాంచ్ అయించింది. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఇంజనీర్స్ అయినామంటారా? అర్థం కాలేదు. ఎండ్ టు ఎండ్ ఇంజనీర్స్ అయినామంటారా? ఇంజనీరా? యా. సో ఇప్పుడు నేను వేరే దానికి చేయాలి. వేరే దానికి చేయాలంటే ఏంటి, మనం ఏం మొత్తం ఏది అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాప్ డాట్ పీవై ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే రెండు ఫైల్స్ మన డ్రైవ్ లో కానీ దేంట్లో ఉన్నాయి అనుకో. హలో, ఓకే క్రాంతి. ఓకే, ఉంటే దీన్ని ఏం చేస్తాం, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి మనకి ఏం టైటిల్ కావాలి, పేజ్ ఎట్లా కనబడాలి అనే దాన్ని బట్టి ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ టైటిల్ ఏంటిది, పేజ్ టైటిల్ కోసం. ఓకే, తర్వాత ఇందులో కూడా నువ్వు హైట్ అంటే మొత్తం ఇమేజ్ హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ అంటే ఈ ఫోల్డర్ అంటే ఫైల్ నీ దగ్గర ఉంటే దీన్నే ఎడిట్ చేసుకోవచ్చు. అట్లనే యాప్ డాట్ పీవై కూడా ఫస్ట్ ఇది ఏ మోడల్ నువ్వు లోడ్ చేసుకోవాలనుకుంటున్నా అదొకటి, ఈ లైన్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ పీస్ మొత్తం అంటే ఇక్కడ నుంచి ఈ పీస్ ఇప్పుడు నేను హైలైట్ చేసిన పీస్ ఉంది కదా, పాత్ నుంచి క్యాట్ వరకు, ఇది ఒక్కటి డెలీట్ చేసి మనం పైప్ లైన్ మోడల్ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే నువ్వు దేనికంటే దాన్ని డిప్లాయ్ చేయొచ్చు, ఏ మోడల్ అంటే ఆ మోడల్. ఈవెన్ ఈ ఫ్లాష్ కోడ్ కూడా మొత్తం రావాల్సిన అవసరం లేదు. ఓకే, యా. సో మొత్తం ఫ్లాష్ కోడ్ హెచ్టిఎంఎల్ కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అవసరం లేదు. హెచ్టిఎంఎల్ రాకపోయినా పర్లేదు, జస్ట్ బేసిక్ గా అర్థం చేసుకోగలిగితే చాలు. ఓకే ఓకే, సో టెంప్లెట్స్ అంటే ఇప్పుడు ఇందులో ఆ క్యాట్ ఇమేజ్ కూడా డిస్ప్లే అయ్యి క్యాట్ అని చెప్పాలంటే ఎట్లా క్రాంతి? ఇమేజ్ కూడా డిస్ప్లే ఇమేజ్ డిస్ప్లే అవ్వడానికి ఒక కంటైనర్ పెట్టాలి. ఇంకి
ఇంకో కంటైనర్ అక్కడ IMGSRC ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి పెట్టాలి. సోర్స్ అది కావాలి కదా. ఓకే చూద్దాం, ట్రై చేద్దాం, వస్తుందా రాదా చూద్దాం. అంటే మనం ఏది అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ రావాలి అక్కడ, అంతే కదా క్రాంతి? వచ్చి అది ఏందని చెప్పాలి. L4 ఈజ్ ఈక్వల్ టు పాత్. ఓకే ఇది ఎక్కడ వెళ్ళిపోయింది? సబ్లైమ్ index.html. L3 వరకే పెట్టినాం కదా. ఫుడ్ వచ్చింది క్రాంతి ఇమేజ్ కిందకి క్రాంతి కింద చిన్నగా వచ్చింది. కింద వచ్చింది, దీన్ని కొంచెం చేయాలా. ఇమేజ్ డిస్ప్లే చేయడానికి కింద ఏదో వాడినాము. పైన వెళ్ళిపోయింది క్రాంతి, స్టాటిక్ బేసిక్ బ్యాక్గ్రౌండ్ కదా. నేమ్ వచ్చింది క్రాంతి, ఇమేజ్ కరెక్ట్ వచ్చింది. JPG కావాలి కదా మనకి. JPG. ఓకే అంటే ఇందులో ఓన్లీ JPG ఫైల్స్ రీడ్ చేసుకుంటా క్రాంతి? ఓన్లీ JPG ఫార్మాటే రీడ్ చేసుకుంటా? దానికి ఏముందో ఇంక కన్స్ట్రైంట్ మరి. JPG ఇప్పుడు JPG అని మార్చాలి అంతే నాకు. JPG
L4 is equal to L4. సార్ చేంజ్ అవ్వలేదు. ఎక్రాంతి ఎక్రాంతి మనం డాట్ చెప్పి అవసరం లేదు వెంకీ, అది చూద్దాం. పైన కూడా జేపీజీ అనే వస్తుంది కానీ నువ్వు అప్లోడ్ చేసినప్పుడు, వెంకీ మనం అప్లోడ్ చేసినప్పుడు కూడా జేపీజీ చేసినప్పుడు వస్తుంది వెంకీ, అప్లోడ్ చేసినప్పుడు వస్తుంది. ఓకే సరే, ఈ డాగ్ అప్లోడ్ చేద్దాం. డిస్ప్లే అవ్వట్లేదు వెంకీ. సరే క్రాంతి తర్వాత చూద్దాం. అప్లోడ్స్ కరెక్టే, అప్లోడ్ లోనే ఉంది కదా మన ఇమేజ్ కూడా. ఓకే, ఇంకా తర్వాత చూద్దాం అంతే, దాన్ని మళ్ళీ అప్డేట్ చేయాలి. సో ఈ 2 ఫైల్స్ ఉంటే డిప్లాయ్మెంట్ అయిపోయినట్టే. ఓకే ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు క్రాంతి. చిన్ని నీకు? నో లేదు అంతే. ఆ కోడ్ ఇంకా అట్లనే లైఫ్ సేవ్ చేసి పెట్టుకోవచ్చు కదా నీట్గా. సేవ్ చేసి పెట్టుకో, దాన్ని ఎడిట్ చేయి అంతే. ఓకే ఓకే. అదంతా రాయాలంటే చాలా తెలియాలి రా బాబు. క్రాంతి చాలా కష్టపడి రాసినది. ఓకే, సో సర్వర్ లో ఒకవేళ మనం డిప్లాయ్ చేయాలంటే ఏమంటారు, దీనిపైన డిపెండెంట్